ఉంటాయి కాబట్టి ఏదో ఒక రకంగా దానివల్లనే బాధపడుతుంటారు మనుషులు. దేనివల్ల? దానివల్లే రాత్రిపూట కూడా చేతిలో వస్తువులు చేతిలో పెట్టుకొని పడుకుంటారు కదా. అట్లాగా చేతికి పిల్లవాళ్ళు అనుకోండి, వాళ్ళని వాళ్ళ మొలతాడుకో వాళ్ళ దేనికో కాలుకో దేనికో కట్టేసుకొని మన చేతికి కట్టేసుకొని మన నడుము కట్టేసి పడుకుంటాం. ఎందుకంటే వెళ్ళిపోతారేమో. అట్లా ఈ మోహమకారాలు అన్ని వ్యవహారాల్లోనూ అన్ని సమయాలలోనూ అంటి పెట్టుకొనే ఉంటాయి కాబట్టి వాళ్ళకి అన్ని కాలం లేదు, అన్ని పరిస్థితుల్లో దుఃఖం ఉంటుందన్నమాట. ఎప్పుడూ ఉంటున్నాయి కదా, కళలోనూ ఉంటుంది, నిద్రలోనూ ఉంటుంది. అందుకని నిద్రలో కూడా ఒక రకమైనటువంటి అవ్యక్తమైనటువంటి ధ్వని అనిపిస్తుంది అని ఏర్పడమా బాగా అవ్యక్తమైన ధ్వని. అంటే ఈ మనిషి ఎప్పుడూ కూడా మోహమకారాలు అడ్డు పెట్టుకొని ఉండడం వల్ల దుఃఖపడుతూనే ఉంటాడు. ఒకవేళ ఎక్కడైనా సరే నిద్రానుభవంలో బాగుగా అన్నీ మర్చిపోయి అన్నీ లేకుండా లయమైపోయి నిద్రపోయినా అది మరలా మెలకువకు వచ్చి ఇంకా ఎక్కువగా అనుభవిస్తాడు ఆ మోహమకారాల దుఃఖాలు బాగా. ఎప్పుడు ఉంటానే ఉంటుంది అనమాట మనిషికి. అందుకనే అతను బాధాగ్రస్తుడే కనిపిస్తాడు. కానీ ఎప్పుడు వీనిలో మోహమకారాలు చోటు చేసుకున్నాయో, ఎప్పుడు ఇతనిలో ప్రవేశించుకున్నాయో అప్పటి నుంచి ఇది లెక్క అనమాట. ఏది? దుఃఖం, బాధ, వ్యథలు, శోభ, కానీ అప్పటి నుంచి లెక్క అనమాట. అందుకని ఎప్పుడు చూసినా వానికి ఏదో ఒక రకంగా బాధ 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 కనిపిస్తాను. ప్రసన్నత అనేమాట, ఆ ప్రసన్నత కూడా వాళ్ళకే లెక్క కట్టారు. వాళ్ళు బాగా ఉన్నారు కాబట్టి నేను ప్రసన్నంగా ఉండగలుగుతున్నాను. అది బాధే దానికి. వాళ్ళు బాగా ఉన్నారు కాబట్టి ఉండకపోతే అంటే వెంటనే ఆ మాట ఒకసారి వినిపించినా, ఒకసారి ఆ తలంపు అనిపించినా మళ్ళీ బాధ మొదలు. బాధ అన్నమాట అది కూడా. అందువల్ల ఒక్కోసారి ఎక్కువ ఏడ్చి కూడా ఆ ఏడుపు ఓంకారంలాగా కూడా వినిపించవచ్చు. అందుకని ఓంకారం అనుకోకూడదు. అది కూడా ఏడుపులో ఒక భాగం. అది ఏడుపులో అది ఏడ్చి ఆ గొంతు రాగాలు అలా వెళ్ళిపోవచ్చు. ఆ విధంగా అనిపించవచ్చు ఓంకారం వలే. అది కూడా ఏడిపోయానమాట. అందుకని మనుషులు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకమైన బాధాగ్రస్తులయ్యే కనిపిస్తున్నారు. కానీ ఆ బాధ లేకుండా కనిపించడం అనేది ఎక్కడా చూడలే. అందుకనే ఆ బాధ స్వతహా ఆత్మకు వర్తించకపోయినా అది ఆరోపించుకున్నారు కదా, వర్తించకపోయినా ఆరోపించుకొని ఉన్నారు కదా. అందుకనే సుఖం కొరకు ప్రయత్నం జరుగుతుంది. సుఖం కొరకు ప్రయత్నం జరుగుతుంది అంటే దుఃఖరహితం కొరకు ప్రయత్నం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇది తీసుకోవాలి అనేది ఉండదు వాళ్ళకి. సుఖం కోసమే ప్రయత్నం చేస్తుంటారు. ఏది తీసుకోవాలని ఉండదు. ఈ మోహమకారాలు తీస్తాము అని అనుకోరు. తెలియదు కదా వాళ్ళకి. మోహమకారాల వల్ల నాకు ఇలాగా ఏర్పడింది అని తెలీదు. సుఖం కోసం పాటుపడతారు, ప్రయత్నం చేస్తారు సుఖం కోసం. ఆ సుఖం ఒకవేళ రాదనుకోండి, ఒకవేళ వచ్చినా సరే దీన్ని అంత నింపడం చాలా కష్టం. ఈ మోహమకారాన్ని ఎలా కప్పేసేసి ఇంత కూడా జ్ఞాపం లేకుండా చేసుకోవడం దానివల్ల కాదు. ఆ సుఖం వల్ల కాదు. ఓడిపోతుంది సుఖం దీని ముందు బలాదు. ఆ సుఖం ఎందువల్ల? అదేదో చిన్న విషయాల వల్ల కలుగుతుంది, కొన్ని సందర్భాల వల్ల కలుగుతుంది. ఫుల్ టైం అయిపోయింది కదా, ఫుల్గా అయిపోయింది కదా, మొత్తం అయిపోయింది కదా. అది అన్ని అవస్థలు, అన్ని కాలాలు, అన్ని కార్యక్రమాలు, అన్ని వ్యవహారాలు, అన్ని తలంపులు మొత్తం ఆక్యుపై చేసుకొస్తుంది ఈ ఆరోపణ. మోహ మమకారాలు ఏదో కొద్దిపాటి కొన్ని విషయాల సందర్భాల వల్ల కలిగే సుఖం ఇంత దాన్ని అప్లై చేసుకొని కూర్చోవడం అంటే వల్ల కాదు. అందుకని మనుషులు అహర్నిశంగా సుఖం కోసం పాటుపడాల్సి వస్తుంది. మోహమకారాలేమో అహర్నిశాన్ని కప్పేసేసింది, దుఃఖాన్ని కలిపి చేసేసి బాధ
వచ్చేసింది మోహమకారం. అందుకని వీళ్ళు కూడా అహర్నిశం మనం చేస్తూ ఉంటే వస్తుందిలే అనుకున్నారు. అయినా లాభం, అయినా ఏం చేయలేదు. అంత విస్తారం చేసి పెట్టేసాం కదా సుఖమోహాదుల్ని. అందుకని సుఖం కొరకు ప్రయత్నం చేసి సుఖ విషయాన్ని పొందిన, సుఖ ప్రత్యయాన్ని పొందిన దాంతో మన పోటీకి దిగడం మోహం ఉంటారు. మరి ఏం చేయాలి అని నివృత్తే. ఏది నివృత్తే? శోకమోహాదులు నివృత్తే కావాలి. మోహమకారాలు నివృత్తే చేసుకోవాలి. ఇది కూడా అదే. శోకమోహాదులు లేకపోతే మోహమకారాలు లేకపోతే అజ్ఞానము నివృత్తి కాలేదు. అప్పటి వరకు మీరు ఎంత సుఖాలు ఏ ప్రత్యయాల నుండి ఏ విషయాల నుండి కలిగించకుండా ఏమవుతుంది దానివల్ల? అది అనవసరమైన ఫలితం. అది కూడా చివరికి మీకు దుఃఖంలో చేరికే. అది కూడా ఏమవుతుంది? దుఃఖంలో చేరికైపోతుంది. అది కూడా దీనిలో చేరాల్సిందే వచ్చి. అందుకని అనవసరం అవన్నీ. అది ఆలోచన చేయరు మనుషులు. మనకు మోహమకారాలు తొలగాలి, ఇది అజ్ఞాన ప్రత్యయము భ్రాంతి జనితమై ఉన్నది ఇది అనేది ఎప్పటి వరకు అయితే కలగదో అప్పుడు వరకు వేస్ట్ ఇది అని చెప్తున్నారు అన్నమాట. శంకర కనిపెట్టారు వాళ్ళు. అందుకని మీరు సుఖం కొరకు దారులు వెతకడం, సుఖం కొరకు సాధనలు వెతకడం, సుఖం కొరకు సామగ్రిని వెతకడం ఇవన్నీ చేయొద్దు. మీకు కావాల్సింది ఏం కావాలి? అజ్ఞాన నివృత్తి. ఒక మాట శోకమోహాది నివృత్తి కావాలి అని దానికి రెండో భాగంగా చెప్తున్నారు జరిగిలాగా. శోకమోహాభ్యాం హి అభిభూత వివేక విజ్ఞాన స్వతః ఏవ క్షాత్రధర్మే యుద్ధే ప్రవృత్తః అపి తస్మాత్ యుద్ధాత్ ఉపరరామ అరధర్మం చ భిక్షా జీవనాదికం కర్తుం ప్రవృతే. అది చివరి ఒక భాగంలో ఒక మ్యాటర్, మంచి మ్యాటర్ అనమాట. శోకమోహాభ్యామి, శోకమోహాలలో వాటి చేత అభిభూతమై కప్పబడిపోయి వివేక విజ్ఞానం శోకమోహాదుల వల్ల కప్పబడిపోయింది. వివేక విజ్ఞానం మనిషికి ఉండేటువంటి మానవుడికి ఉండే వివేక విజ్ఞానం ఉంది. వివేక విజ్ఞానం అంటే యుక్త పరిజ్ఞానము, విచారించుకుంటే స్వభావము, కనీసం బుద్ధి ధర్మము. అదేమైంది? శోకమోహాదుల వల్ల కప్పబడిపోయింది, పూర్తిగా డమ్మి అయిపోయింది. వాటిని అలా పెంచుకోకూడదు కదా. శోకమోహాదులు బాగా మోహమకారాలు బాగా పెంచేసేటప్పటికి ఆ వివేక విజ్ఞానం కాక డమ్మి పడిపోయింది దాంట్లో. స్వతః క్షాత్రధర్మే యుద్ధే, స్వతః క్షాత్రధర్మంలో ఉన్నాడు వీడు. యుద్ధం కదా వాడిది. ప్రవృత్త అపి, దాంట్లో ఉన్నాడు, ప్రవృత్తి కలిగి ఉన్నాడు. ఇప్పుడు పూనుకున్నాడు యుద్ధానికి. అయినా ఇప్పుడు ఈ రోజు యుద్ధం నుండి వెనక్కి తిరగాల్సి వచ్చింది, యుద్ధం నుండి తప్పుకోవాల్సి వచ్చింది. నాకు వద్దు బాబు యుద్ధం అనుకోవాల్సి వచ్చింది, నేను చేయలేకపోతున్నాను, నాకు అక్కర్లేదు ఇది అనుకోవాల్సి వచ్చింది. ఎందుకు అంటే వాటి వల్ల మనం చేయవలసిన పని ఇది. మనం చేయవలసిన పనిని కూడా మనం వదులుకుంటున్నాను, నేను నా వల్ల కాదు అని చేయవలసిన పని ఇది. చేయవలసిన పని నుండి పలాయనం ఎందుకు చేయాలి? నీకు అలవాటు పని కదా అది. అలవాటు పని ఎవడైనా మానచ్చా? అలవాటు పని మానరాదు. అలవాటు అయిపోయింది కదా. అలవాటు అయిన తర్వాత ఎలా మానతావు నువ్వు? అలవాటు పని చేసుకో. ఇప్పుడు కొత్తగా ఎలా వేసుకుంటావు? టైం సరిపోద్ది, టైం సరిపోద్ది. అలవాటు పని, ఈ అలవాటు పని కంటిన్యూ చేసేయాలంటే చివరి వరకు. కొంత టైం ఉంటుంది కదా, టైం బీయింగ్ ఉంటుంది కదా, అంటే ఆ పని కంప్లీట్ చేసేసుకుంటే అయిపోద్ది. కానీ మధ్యలో పలాయనం ఏంటి? అలవాట్లు వదిలిపెట్టేసి మళ్ళీ కొత్త అలవాట్లు త్వరగా రాదు. స్వధర్మాన్ని వదులుకోవడం, పరధర్మంలోకి చేరడం అంటే మళ్ళీ చాలా కష్టం, సామాన్యం కాదు అది. అది ముందుగా ఉండాలి కానీ తర్వాత ఏం లాభం? ముందుగా చేసుకోవాలి.
అందువల్ల క్షాత్ర ధర్మం యుద్ధ ప్రవృత్తి తన ధర్మం అది అలవాటైంది. దాని నుండి ఈ వివేక విజ్ఞానం నశించటం బట్టి వెనక్కి తిరగాల్సి వచ్చింది. పరధర్మంచ ఈ పరధర్మమైన భిక్షా జీవనాధికం కర్తం ప్రవృత్తే. ఈ పరధర్మం తనకు చేతకాని ధర్మం, అలవాట్లైన ధర్మం ఇది. భిక్షా జీవనాధికమైనటువంటి యొక్క ఆ ధర్మాన్ని పోషించాలి అని అనుకుంటున్నాడు. దాన్ని పెట్టుకోవాలి, ఈ ప్రవృత్తిని కలిగించుకోవాలి అనుకుంటున్నాడు. నీ ప్రవృత్తి కాదు ఇది, నీ ప్రవృత్తి వేరు. చూసారా, నీ ప్రవృత్తి వేరు, వాళ్ళ ప్రవృత్తి వేరు. నీ ప్రవృత్తి నువ్వు ఇలాగే జ్ఞానం సంపాదించుకోవాలి. స్టైల్స్ వేరు. నీ స్టైల్కి వాళ్ళ స్టైల్కి సంబంధం లేదు. కొంత అలవాటు పడిపోయి ఉంటాం కదా, నీ అలవాటు లేదు, వాళ్ళ అలవాటు లేదు. ఎందుకయ్యా అంటే ఎప్పుడైనా సరే సింపుల్గా ఉండాలి అనుకునేవాడు ఒక పెద్ద రాజు, వాళ్ళు సింపుల్గా ఉండాలని అనుకోనే కూడదు. అసలు సింపుల్సిటీ రాదు వాళ్ళకి. అర్థమైందా? సింపుల్గా ఉంటే వాడు నాకు వద్దు బాబు అవన్నీ చిరాకు. సింపుల్గా ఉండడం వేరుగా ఉంటుంది, అట్లాగా ఉండడం వేరుగా ఉంటుంది. నీకు అది అలవాటు కాబట్టి అదే బెటర్. కుదరదు కాబట్టి జ్ఞానం కలిగించుకో, తప్పేమో లేదు. అందుకని ఇప్పుడు భిక్షా జీవనాది వ్యవహారం చెయ్యాలి, నేను జీవితాన్ని జీవించేయాలంటే, బ్రతకాలంటే భిక్షాటన చేస్తాను, అలా చేస్తాను, ఇలా చేస్తానని అర్జునుడు అనుకోకూడదు. చాలా పొరపాటు అనమాట. అర్జునుడు అలా అనుకునే కూడదు, కళ్ళలో కూడా అనుకోకూడదు. ఎందుకని? వాడి పనులు వేరు, వాడి పని వేరు, వాడు చేసే పనులు వేరు అనమాట. అందుకని ఎవరైనా సరే మినిస్టర్స్ వచ్చి నేను సన్యాసి అయిపోతాను, నేను సాధు అయిపోతాను, నేను భిక్షాటన చేస్తానని ఉండకూడదు. వాడు అట్లాగే ఉండాలి, అలాగే చేయాలి, జ్ఞానం కలిగించుకోవాలి. ఇప్పుడు కలిసి అలవాటు పని కదా ఇది అలవాటు లేని పని. ఇది దీంట్లో అనవసరం. నువ్వు వచ్చి ఏం చేస్తావు? ఇక్కడికి వచ్చి నువ్వు ఇది అది వరకు నీకు అలవాట్లు ఉన్నాయి, ఎలా చేయాలి, ఏం చేయాలని. ఆ అలవాట్లోనే మంచి చేసుకుంటూ, చక్కగా చేసుకుంటూ, ధర్మంగా చేసుకుంటూ, ఫలాపేక్ష లేకుండా చేసుకుంటూ జ్ఞానం కలిగించుకో. పని మాత్రం అదే, జ్ఞానం కలిగించుకోవడం కామనం. కలిస్తే ఏంటి అంటే కర్తృత్వ భావం లేకుండా, ఫలాపేక్ష భావం లేకుండా ఆ పని చేసేయి, అయిపోద్ది. అంతేగాని ఇక్కడికి వచ్చేసి నువ్వు అంతా లేనిపోనివన్నీ నువ్వు ఎవరికి పెట్టలేవు, అక్కడ చేయలేవు, అధిక కార్యక్రమాలు ఏం చేయలేవు. అక్కడ ఉంటే చేయగలుగుతావు. కర్తృత్వ బుద్ధి వదిలే, ఫలాపేక్ష వదిలే, జ్ఞానం కోసం పాడుకోవాలి. అందుకని ఎవరి ధర్మాల్లో వాళ్ళు ఉండాలి, ఆ పనుల్లో అలవాటైన పనుల్లో ఉండాలి. అక్కడ సరిగ్గా చేసుకో. అక్కడ కొన్ని గందరగోళం పనులు చేసేసిన వాళ్ళు అది వదిలేసుకో. అది కామన్ కాదు కదా. ఎవరైనా సరే ఇలాంటి వండుతాను అని ఇంకోటి దోచుకోవడం అని అది కామన్ పని కదా, అది శాసనంలో నుంచి వచ్చిందా. అవన్నీ నువ్వు నేర్చుకున్నావు అడ్డంగా, అవన్నీ వదిలే, ఆ పనే చెయ్యి. నాయకుడు పనే చెయ్యి. చాలా మందికి చేయగలుగుతాను. స్వధర్మం అయ్యేది. మొదటి నుంచి ఈ అలవాటు ఉన్నవాళ్ళు దానిలోకి వెళ్ళకూడదు, ఆ అలవాటు ఉండేవాళ్ళు దీనిలోకి రాకూడదు. ఇద్దరు కూడా జ్ఞానానికి రెడీ అయిపోవాలి. ఇద్దరు కూడా జ్ఞానానికి రెడీ అయిపోవాలి. జ్ఞానం కోసం పాటుపడండి, కర్మయోగం కోసం పాటుపడండి. ఈ యాక్షన్స్ ఉన్నాయి, చేసే యాక్షన్స్ అది అలవాటు పడిన యాక్షన్ కదా, అదే చేసి ఆయన అనమాట. ఇది స్వధర్మం, పరధర్మం అంటే అలవాటు పనుల్లో ఆ పనులే చేయండి అనమాట. మార్చుకో. కాబట్టి ఎవరైనా కొంతమంది ఉంటారు చాలా మంచి మంచి కార్పెంటర్స్ అని, మంచి మంచి మెకానిక్ పనులు చేసేవాళ్ళు మానిపారేస్తుంటారు. మానకూడదు. మనం చేతికి వచ్చిన పనిని మానడం అంటే, ఇంకో దానిలో పోవడం అంటే ఎంత తప్పది, చాలా పొరపాటు. మానకూడదు. ఇంకొంతమంది అంటుంటారు నాకు ఇది చాలా కష్టం కదా. కష్టమా చెప్తావా? కష్టమేముండవు, ఉపాయం తీసుకో. ఉపాయం ఇప్పుడు మా వాళ్ళు చాలా ఉపాయాలకు దూరంగా ఉంటుంటారు, కష్టానికి దగ్గరగా ఉంటుంటారు. ఇప్పుడు ఇల్లు కట్టేవాడు ఉంటాడు,
ఇల్లు కట్టేవాడు ఉంటే వాడు ఏం చేసుకుంటాడో ఈ రాళ్ళు వీళ్ళు ఇలా పెట్టి ఇలాగ ఒక్కొక్క రాయి పెట్టలేకపోతాం, ఎందుకని అలా అటు ఒక చెక్క ఇటు ఒక చెక్క పెట్టి చక్కగా రాళ్ళన్నీ పూజి సిమెంట్ పూజి చక్కగా అయిపోతాయి. ఉపాయం ఉండదు. ముక్క రాళ్ళు పెట్టి కూడా కట్టుకోవచ్చు. ఇదివరకు కట్టలేదా? మట్టితో ఇల్లు లేపేవారు. 20 అడుగులు 30 అడుగులు కూడా లేపాడేవారు. రాళ్ళు రప్పలు కలిపేసి. ఇది కష్టం ఇష్టం అనుకుంటుంటారు. అలాగే ఈ పని ఇంత చేయలేరు కదా. ఇప్పుడు మోల్డింగ్స్ అన్నీ వస్తున్నాయి, ఎలా చేస్తున్నారు? ఏమన్నా మోసుకెళ్ళావా? ఇదివరకైతే బండరాళ్ళు మోసేవాళ్ళు. అప్పుడు ఉపాయమే, ఏనుగుల చేత లాగించేవాళ్ళు. ఉపాయంతో చేసుకోవాలి. నాకు కష్టమని మానేసేసి ఇంకో పనిలో పెడతావా? దీంట్లో ఉపాయం ప్రతి ఒక్కడు ఆయా ఫీల్డ్లో ఉపాయం పట్టుకొని చక్కగా చేసుకోవాలి. అది వదిలేసి పారిపోతాను, నేను ఇక మీద బిడ్డలు కన్నాండి, వేరే వాళ్ళ చేత కన్నిస్తాను అంటావా? అదేంటి? ఎవరు కట్టారు? ఇది కష్టమని బాధని మానేసి పారిపోకూడదు ఎక్కడికి. ఉపాయం ఎన్నుకొని ఉపాయంతో చేసుకొని వెళ్ళాలి. అందువల్ల కొన్ని అలవాట్లు ఉంటాయి మనకి. ఆ అలవాట్లని ఎప్పటి నుంచో చేస్తూ ఉంటాము. అలవాట్లు మానేయవలసిన పనిలే. మనకు కావాల్సింది ఏంటి? భక్తికి ఈ అలవాటు మానడం ఎందుకు? ధర్మవ్యాధుడు ఏమన్నా మానేసేదా? తన పనేదో తాను చేసుకుంటున్నాడు, జ్ఞానం కలిగించుకున్నాడు. ధర్మవ్యాధుడు ఏమన్నా మాంసం కొట్టి తీసేయాలా? అది మొదటి నుంచి వాడు అలవాటు చేసుకున్నాడు, దాంట్లో పని చేసేవాడు పాపం. ఇప్పుడు వాడికి ఆ వృత్తి ధర్మం వచ్చేసేసింది. ఇప్పుడు కొత్త బిజినెస్ ఎక్కడ మొదలు పెట్టినాం? మొదలు పెట్టలేడు వాడు. వాడికి ఏమిటి అలవాటు అయిపోయింది. అట్లా అలవాటు ఉంచుకొనే జ్ఞానం కొరకు ప్రయత్నం చేసేసినారు. అట్లా అన్నమాట. కాబట్టి క్షాత్ర ధర్మం ఇది. ఆ ధర్మాన్ని వదులుకొని వాడు ఇంకొక ధర్మానికి ఎక్కడికి పోతాడండి? కాబట్టి గుణం కూడా చూసుకోవాలి కదా. ఆ గుణం అలాగా ఉన్నప్పుడు ఆ గుణానికి తగినట్టు పనినే ఎన్నుకోవాలి మనం. గుణం విపరీతంగా ఎన్నుకోకూడదు, ఇబ్బంది పడిపోతాం. గుణానికి తగినట్టుగానే ఉండాలన్నమాట. గుణాలు ఉంటాయి లోపల, ప్రేరణ చేస్తుంటాయి కదా. ఆ గుణాలే మనకు అలవాట్లు చేయిస్తాయి. గుణంతో వచ్చిన అలవాటే పర్మనెంట్. గుణం లేని వ్యవహారం పర్మనెంట్గా ఉండదు. మనసు కదా మనం లోపల శాసించేది. ఇప్పుడు ఈ పనంతా చేసుకోవాలి అనుకోవటం అర్జునుడిది అది తొందరపాటు నిర్ణయం అనమాట. కరెక్ట్ కాదు అది. నలుగురికి పెట్టేవాడు. ఈరోజు వాడే యాచకత్వం చేయడం అంటే ఏదో భిక్షాటనం కొరకు, భిక్షా జీవితం కొరకు ఇంత పని, ఇంత రాజ్యం, అది ఇది ఇవన్నీ నాకెందుకు అనుకోకూడదు. చాలా పొరపాటు. పరధర్మం అంటే భిక్ష జీవనాధికం కర్తం ప్రవృత్తి. చూసారా? అంటే ఈ అవివేకం వల్ల, అజ్ఞానం వల్ల ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. ఆ అవివేకం ముసురుకున్నదనుకోండి మనుషుల్లోకి, వాడు కట్టుకున్న భార్యనైనా చంపేస్తాడు, తల్లిదండ్రులైనా చంపేస్తుంటాడు. అవన్నీ తప్పు కదా. అది వాడి పని. అది రోజు ఒక గుండా, ఒక రౌడీ షీటరు రోజు జైల్లోకి వెళ్ళి వస్తుంటే లాడ్జీకి వెళ్ళినట్టు ఉంటుంది వాడికి. మనం వెళ్ళాలంటే అది అయ్యే పని. అదే అన్ని ఇంద్రియాలు, అన్ని నరాలు కదులుతాయి. వాడికి ఏం కదులుతాయి? ఏం కదా. వాడికి అలవాటు అది. వాడు ఎన్నైనా హత్యలు చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా వెళ్ళి రావచ్చు. వాడిని వెళ్ళగానే వాళ్ళు హాయ్ అంటారు ఎవరు? జైల్లో వాళ్ళు. మనం ఎక్కడ వెళ్తామని మన వల్ల అయ్యే పని అవన్నీ. వాడి ప్రవృత్తి అది. అట్లాగే వెళ్ళిపోతుంటాడు. ఇంకా వాడు అలా వెళ్ళిపోవాల్సిందే కానీ బయటపడటం అనేది ఉండదు. బుద్ధినాశాత్మైన స్థితి అయిపోయింది. తథాచ సర్వప్రాణినాం చెప్తున్నారు. తథాచ సర్వప్రాణినాం శోకమోహాది దోషావిష్ట చేతసాం స్వభావతః ఏవ స్వధర్మ పరిత్యాగ ప్రతిషిద్ధ సేవా చ స్యాత్. అది స్వధర్మే ప్రవృత్తానామపి తేషాం వాంగ్మయ కాయాదీనాం ప్రవృత్తి ఫలాభిసంధి పూర్వికా ఏవ సాహంకారా చ భూతి. 2 పద్ధతులు చెప్పారు దీంట్లో.
తథాచి సర్వ ప్రాణులు అందరూ బ్రహ్మ వదులుకొని పిపీలిక పర్యంతం అందరు ప్రాణులందరూ కూడా అందరు ప్రాణులంతా జీవులంతా శోకమోహాది దోషాల చేతనే కప్పబడి ఉంటారు. శోకము మోహము అనే దోషాలు ఉంటాయి. శోకము అంటే దుఃఖం, మోహము అంటే మమకారము, భ్రాంతి, ఇలాంటివి పట్టుకొని ఒకరినొకరిని పట్టుకొని నువ్వు లేకుండా నేను ఉండలేను, నేను లేకుండా నువ్వు ఉండలేవు అలాగా అని ఒక రకమైన మోహము అలాగా పట్టేసుకో. దాని చేత కప్పబడి ఉంటారు అన్నమాట అందరూ. అందుకని స్వభావంగా ఉండేటప్పటికి పుట్టుకతోనే జన్మత అజ్ఞానం అనేది వచ్చి ఉండేటప్పటికి స్వభావత స్వధర్మ పరిత్యాగ ప్రతిషిద్ధ సేవాచ శాత. అది స్వధర్మాన్ని వదిలివేయడము, పరధర్మాన్ని గ్రహించుకోవడం చేస్తారన్నమాట. అందుకనే కర్మ స్వభావం ఉన్నవాళ్ళు ఆశాయంబరాలు ధరించిన కర్మ పోదు. అందుకని వాళ్ళు ఆశాయంబరాలు కట్టుకొని యజ్ఞాలు, హోమాలు, గుళ్ళు, గోపురాలు దాంట్లో ఉంటారు. అని చూస్తే అదే ఇప్పుడు ఆశాయంబరం అంటే జ్ఞానానికి చిహ్నం కదా, ఈ పనులు ఎందుకు చేస్తున్నారా అనిపిస్తుంది. అందుకని ఎవరైనా సరే రాజకీయ నాయకుల్ని ధర్మకర్తగా పెట్టామనుకోండి, అక్కడ రాజకీయం చేస్తుంటాడు. స్వభావంగా ఉండే దోషం పోదు, మళ్ళీ ధర్మకర్తగా ఉంటే అక్కడ ఆ పని చేస్తుంటారు. ఎవరైనా సరే బాగా లెక్కల గీకలు బాగా రాసేవాళ్ళు, జమా ఖర్చులు బాగా రాసేవాళ్ళు షాపుల్లో ఉంటారు కదా, గణన చేసేవాళ్ళు, వాళ్ళు తీసుకుని గుళ్ళో పెడితే దేవుడికి ఇంతే ఇవ్వాలి, బియ్యం ఇంత వేయాలి, పప్పు ఇంత వేయాలి, బెల్లం ఇంత వేయాలి, నూనె ఇంత వేయాలి, నాని మీద ఖర్చు రాస్తుంటారు. ఎవరి మీద? దేవుడి మీద. ఊరిని వాళ్ళు తీసుకొచ్చి అలా పెట్టడం బట్టి ఇప్పుడు అక్కడ కూడా లెక్కలు రాస్తున్నారు. మళ్ళీ అక్కడ పెట్టకూడదు, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. వాళ్ళంతా తీసుకొచ్చి జమా ఖర్చులు రాసే వాళ్ళంతా ఈ యొక్క దేవాలయాల్లో ఇలాంటి స్థానాల్లో పెడితే వీళ్ళ మీద లెక్క రాస్తుంటారు. విష్ణువుకి ఎంత ఖర్చు అయింది, శివుడికి ఎంత ఖర్చు అయింది అని వాళ్ళు పెట్టకూడదు అట్లా. అందుకని సమస్త ప్రాణులకి పుట్టుకతోనే అజ్ఞానముల శోకమోహాదులు వాటి చేత బుద్ధి స్వభావంగా కప్పబడి ఉంటుంది. కాబట్టి స్వధర్మ పరిత్యాగం చేసేదానికి, విరుద్ధ ధర్మాలంతా కూడా సేవించేదానికి ప్రవృత్తులు ఉంటారు. స్వధర్మ పరిత్యాగము. ఇంకోటి అంటే ప్రతిషిద్ధ సేవాచ. ప్రతిషిద్ధం అంటే నిషేధించిన, స్వధర్మానికి భిన్నమైనదంటే ఏమిటి? నిషేధం. నిషేధించిన ప్రతిషిద్ధ విపరీతాన్ని, నిషేధితమైన ధర్మాన్ని సేవించేదానికి ప్రవృత్తులై ఉంటారనమాట. ఇవన్నీ అండర్లై చేసుకోవాల్సి ఉంటారు. అది ఎందుకు వస్తుందయ్యా? తన యొక్క ధర్మాన్ని వదిలివేయడము, పరధర్మాన్ని ఎన్నుకోవడము, నిషేధింపబడినవన్నీ చేయడము, చూసారా, చేయవలసిందేమో వదలడము. అది ఎందుకు వస్తుందండి? యజ్ఞానం వల్ల. మనకి కాని పని అంతా మనం చేస్తుంటాం, అట్లా వచ్చేస్తాయి అనమాట అలవాటు. రాకూడదునే రాకూడదు. ఎప్పుడైనా సరే ఒక వాల్యూస్ ఉండేవాడు, మంచి గుణాలు ఉండేవాడు, అధికారిగా ఉండేవాడు, అధికారి అంటాం కదా మనం, అధికారిగా ఉండేవాడు. అలాంటి వాడిని ఎక్కడైనా సరే అన్నదాన సత్రాల్లో కానీ, గుళ్ళు గోపురాల్లో కానీ, అలాంటి చోట్ల ఆధ్యాత్మిక క్షేత్రాల్లో పెడితే రాణింపు ఉంటుందని చేస్తారు, మంచి కార్యక్రమాలు చేస్తారు. ఇంకొకరిని రాజకీయ నాయకుడిని కానీ, ఇంకొక దగ్గర డబ్బులు ఏ విధంగా రాబట్టాలనే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకోండి, ఏమైపోద్ది? వ్యాపారం చేస్తారు. విరుద్ధం అనమాట. ఆ గుణాలు ఉండేవాడిని ఇక్కడ పెట్టకూడదు, ఈ గుణాలు ఉండేవాడిని అక్కడ పెట్టకూడదు. పరస్పర విరుద్ధం అనమాట. అందుకని ఆ గుణగ్రాహం లేని వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోవాలన్నమాట. అందుకని స్వభావంగా ఇవి ఉంటాయి అందరిలో. చెప్తున్నారు వల్ల స్వధర్మే. అయితే స్వధర్మంలో ఉండేవాళ్ళు కూడా ఈ రకంగా చేస్తుంటారంట. బయట విన్న మాటలు, ఆరోపించుకున్న మాటలు అనమాట. స్వధర్మ ప్రవృత్తానామపి తేషాం వాంగ్మనఃకాయాదీనాం ప్రవృత్తి ఫలాభిసంధి పూర్వక ఏవ సాహంకారాతి భవతి. అది ఇది కూడా అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. అయితే స్వధర్మంలో ఉంటున్నారండి, వాళ్ళ ధర్మం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు రాజుగారు ఉన్నారనుకోండి, ఎప్పుడు ఆ రాజు అందరికీ ఇచ్చేవాడైనా పుచ్చుకునేవాడా? ఇచ్చేవాడు. ఆ
ధర్మరాజు గారు ఏం చేస్తున్నారంటే కమిషన్ల కోసం చూస్తున్నారట. చూశారంటే పొరపాటు అయిందో. స్వాములానేమో ఆ విధంగా ఉండవలసిన త్యాగపురుషుడై ఉండవలసిందేమో ఆయన రాగపురుషుడయ్యాడట. ఆ సగటు గృహస్థుడు చక్కగా వారికి గృహస్థ ధర్మాలను చేసుకుంటూ ఉండవలసింది పోయి వాడు కూడా అక్కడ ఒక రకమైన విపరీతమైన దృష్టి కలిగించుకోనున్నాడట. తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, పిల్లల్ని చక్కగా పోషించాలి, చక్కగా విద్యాబుద్ధులు చెప్పాలి, వాళ్ళు ఆ విధంగా ఉండవలసింది పోయి మీరంతా నాకేమిస్తారా అన్నాడట. ఏమిస్తారు అట్లా చూసారు. స్వధర్మంలో ఉంటూ కూడా స్వధర్మే ప్రవృత్తానామపి వాళ్ళకి వాక్కు, మనసు, శరీరము, ఆ ప్రవృత్తిలో వాక్కు, మనసు, శరీరము మూడు కూడా త్రికరణ పూర్వకంగా రమించాలి కదా, ఉండాలి కదా. అదేమి అలా ఉండకుండా ఫలాభిసంధిపూర్వకంగా ఉన్నదా, ఫలాకాంక్షతో ఉంది, కర్తృత్వంతో ఉంది, ఈవెన్ అహంకారంతో ఉన్నదా. అర్థమైందా? అంటే ఎయిర్ హోస్టులు నవ్వుతూ ఉండాలి కానీ ఈ అన్నారట వాళ్ళు. ఊరి భయపడిపోయారట వాళ్ళు. నవ్వుతూ ఉండవలసింది పోయి వాళ్ళు ఎలా పెట్టారు ఈ అనేది, ఏదో రాక్షసులు వాళ్ళు భూతాలలాగా పెట్టేది భయపడిపోయారు. వాళ్ళ కోపం వచ్చేసింది, అహంకారం వచ్చేసింది. ఎందుకు చెయ్యాలి నేను, కానీ ఎందుకు జీతాలు ఇవ్వాలి నీకు అని వాళ్ళు అనుకోవాలి కదా. అందుకని అన్ని ఫీల్డ్లు వాళ్ళు వాళ్ళ పనులు చేయవలసి ఉండి కూడా ఈ యొక్క అవివేకం ఒకటి దాపరించి అంతఃకరణంలో వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు మూడు ఉన్నాయి కదా, పనికి కావలసిన సాధనలు మనసు, వాక్కు, కాయం చెడగొట్టేసి ఎవరు లోపలికి వెళ్ళిపోయి అజ్ఞానం, స్వభావ ప్రవృత్తి అజ్ఞానం, మోహమకారాలు లోపలికి పొరబడి ఫలాకాంక్షను గుర్తించి అహంకారాన్ని గుర్తించి వాళ్ళ స్వధర్మాన్ని కూడా చెడగొట్టి పెట్టేసేసి అందువల్ల వాళ్ళు ఎలా చెయ్యాలో అవి మర్చిపోతున్నారు. ఎవరెవరు ఎలా పనులు చేసుకోవాలో, ఎలా ఉండాలో అవన్నిటిని చెడగొట్టి పెట్టింది ఎవరయ్యా అంటే ఇదే ఈ అజ్ఞానమే, మోహమకారాలే, అవివేకమే చెడగొట్టేసేసి అప్పుడు వాళ్ళల్లో ఒక అహంకారం గుర్తించేసేసి వాళ్ళల్లో ఫలాకాంక్ష గుర్తించేసేసి ఈ త్రికరణ పూర్వకమైన పనుల్ని భ్రష్టు పట్టించేసి చూసారా ఎలాగ దాపరించిందో ఈ అజ్ఞానం, ఈ మోహమకారాల ప్రవృత్తి, శోకమోహాదులు ఎలాగ చుట్టుకో ఉన్నాయి చూడండి మనుషుల్ని. అందుకని అన్ని ఫీల్డ్లు కూడా ఏమైపోయినాయమా భ్రష్టు పట్టిపోయినాయి, ఒక విపరీతం అయిపోయింది అనమాట. ఫీల్డ్ అంతా పాడైపోతే ఇంకేంటి జీవించేది? సృష్టి అంట, స్థితి అంట, లయం అంట. సృష్టి కాదు లయమే అది, స్థితి గీతి ఏమి లేదు, పద్ధతులన్నీ పాడైపోయింది. అందుకని మనకు జగత్